కోరమైనది 300 రూపాయలు టెండర్ శాతము మరియు మొత్తము -0.50%. ఎమిగినూరు వారి టెండర్ శాతము -0.50% శాతం తక్కువతో అనగా 6,65,954 రూపాయలు. లోబడి చైర్పర్సన్ గారి ముందస్తు చర్య తేదీ 6/7/2020 సంవత్సరం తీసుకున్న రూపాయలు 10 లక్షలను కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క పీడీ అకౌంట్ నిధుల నుండి చేపట్టడంగా మంజూరు చేసిన భవనం యొక్క మరమ్మతులు మరియు పునరుద్ధరణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డబ్బులు వారికి 77,284 టెండర్ శాతం మరియు మొత్తము -0.50% సబ్జెక్ట్ వాయిదా వేస్తున్నాం అధ్యక్ష. 1 నుండి 24 సబ్జెక్టులను ఆమోదం చేస్తున్నాం. విచిత్రమైన పరిస్థితి నెలకొంది అధ్యక్ష. ఏంటంటే దాదాపుగా 3-4 సంవత్సరాలు మా వద్దే ఉంటూ గారి దయా దాక్షణాలతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీకి వెళ్ళిపోయారు అధ్యక్ష. వారు మళ్ళీ టీడీపీ ఘనకారం సాధించామని కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ విరుద్ధం అధ్యక్ష. మేము కౌన్సిల్లో అభివృద్ధికి సహకరిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్లోనే మొదటి రోజే చెప్పాము అధ్యక్ష. అట్లాగా అధ్యక్ష సబ్జెక్ట్ మీకు ఇస్తాం, మీరు మాట్లాడండి. ఎవరు దయదాక్షణాలతో ఎన్నుకోబట్ల వాటిలో ప్రజల చేత ఎన్నుకోబడిన కౌన్సిలర్స్ వాళ్ళు వారి అభిప్రాయం అభివృద్ధి కోసం పార్టీ మారారు. ఆ రోజు అభివృద్ధి కోసం పార్టీ మారారు. ఈరోజు వైస్ చైర్మన్ గారు కొన్ని ఆమోదం తెలపడం లేదన్నాడు. ఎందుకు ఆమోదం తెలపడం లేదు అంటే అభివృద్ధికి అడ్డుపడుతున్న వాళ్ళు రూపాయి మెయింటెనెన్స్ ఖర్చు చెత్త పన్ను వేసినట్టే చెత్త గవర్నమెంట్ అంటున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డు అన్ని వచ్చినవి ఏ గవర్నమెంట్ అవుతుంది? ఇది ప్రజలు తీర్పిచ్చారు కదా, మనకు కూడా అదే తీర్పిస్తారు. రేపు అతను మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఓటేసాక ప్రజలే వస్తారు. మళ్ళీ వార్డులో పని చేయలేదు, గంప ఇసుక అని లేదు. వార్డు అభివృద్ధి కోసం నేను వేరే ఉద్దేశంతో కాదు. 4 కాలనీలు వచ్చాయి ఆ వార్డులో. కాలనీ పట్ల రోడ్ వేసారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి వర్షం వస్తే అసలు కొన్ని ఇండ్లు పోతాయి. వాటర్ ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అండర్ గ్రౌండ్ బ్లాక్ అవుతుంది. మొత్తం ఆడే బ్లాక్ అయిపోతున్నాయి. వారికి సంఖ్యాబలం ఉందని చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేసి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుపడుతున్నారని స్పష్టంగా తేలనైంది. ఈరోజు గత 15 రోజుల కిందట 5 మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది. వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది. ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఎవరి దయాదాక్షణాలతో గెలిచి పార్టీ మారినారు అని చెప్పడం చాలా దారుణము. ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు. ప్రజలు దయాదాక్షిణంతో వాళ్ళు కౌన్సిలర్స్ అయింటారు తప్ప ఎవరి దయాదాక్షిణాలతో కౌన్సిలర్స్ కారు. ఆ విధానికి వస్తే ఆ రోజు బుట్టారేణుకమ్మ గారు కూడా అభివృద్ధి కోరుచు పార్టీని మారినారు. ఆమె నాయకత్వంలోనే వీరంతా పనిచేస్తున్నారు. ఆ రోజు బుట్టారేణుకమ్మ గారు కూడా ఎందుకు పార్టీ మారినారో వీళ్ళు వెళ్ళి ఎవరికి నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది.
విషయాలన్నీ ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం. ఇక్కడ మనం ఏదైనా మన సమస్యల గురించి మాట్లాడలే తప్ప మా దయదాక్షణాలు గెలిచి మీరు పార్టీ మారినారంటే, ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు. పార్టీలు మారడం అన్న విషయాన్ని రాజకీయంలో ఇదంతా సర్వసాధారణం. ఆ విషయాలను మన కౌన్సిల్లో ప్రస్తావనించడము చాలా దారుణము. అంటే వార్డు అభివృద్ధి కోసం మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు. వాళ్ళకి న్యాయం చేయాల. నా వార్డులో ఉండేది 4 కాలనీలు ఉన్నాయి. 4 కాలనీలు వచ్చేసి కాలనీకి ఒక రోడ్డు ఇచ్చినారు నాకు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి సుమారుగా ఇంకా 40-50 రోడ్లు ఉన్నాయి వేసేటివి. వర్షం వస్తే కూడా వాటర్ ఇండ్లు లేకపోయే పరిస్థితి ఏర్పడింది నాకు. అండర్ గ్రౌండ్ డ్రైన్ మొత్తం ఇంకా బ్లాక్, ఎక్కడ మొత్తం గర్న ఆడే తిరుగుతుంది, ఆడ బ్లాక్ అయ్యి మళ్ళీ ఆడే ఎక్కి పారుతుంది. పైన రోడ్ల మీద నీళ్ళు వాటర్ పారుతుంటుంది. బయట కొనిక మార్గాలే లేవు. ఇది అంటున్నా వీధి లైట్లు అంటే ఇంక వీధి లైట్లు చాలా ఘోరంగా ఎప్పుడు ప్రాబ్లం లైట్లు లేవు మున్సిపాలిటీలో. ఇదే ప్రాబ్లమే చెప్తారు. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మామూలుగా వచ్చేసి ఓపెన్ డ్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఓటర్ అవి తీయడానికి రావడమే లేదు, అసలు వర్కర్స్ రావడం లేదు టైంకి, కసులు నుకితలు రావడం లేదు. ఎక్కడుండేది అక్కడి చెత్త ఇంత ఘోరంగా తయారైపోయింది. ఎంత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా ఊరికే చెప్తాడు. మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు, జయనాయక రెడ్డి గారు కూడా చెప్పినారు. కుక్కలు అంటే వీధి కుక్కలు ఇంకా లెక్కలేనన్ని. అసలు రాత్రి నా ఇంటి ముందే 15 కుక్కలు ఉంటాయి. నైట్ రాత్రి నాకే నిద్ర ఉండదు. ఆ విధంగా తయారైంది. ఏమన్నా అంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేసుకున్నారు అంటాడు. ఇది పరిస్థితి.